తిరువూరు ఎక్సైజ్ అధికారులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో తిరువూరులోని బెల్ట్ షాపులను మూసివేయకపోతే తానే ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తిరువూరులోని ఓ షాప్లో అక్రమంగా అమ్ముతున్న మద్యం బాటిళ్లను కొలికపూడి శ్రీనివాసరావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తిరువూరులో అధికారికంగా 4 వైన్ షాపులు ఉంటే 40 బెల్ట్ షాపులు మందు అమ్ముతున్నారని, అక్రమాలకు పాల్పడుతున్న మద్యం షాపుల లైసెన్సులు రద్దు చేయాలని కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. టైం ఎంత 10 అయింది. 10కి మొదలు పెట్టారా? అది ఇక్కడ తాళం పర్మిషన్ ఎవరు ఇచ్చారు? తెలియదు సార్. వెనక తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి.